ఇమాజిన్ మీరు ఒక ఫ్రూట్ షాప్ ని రన్ చేస్తూ ఉన్నారు. అందులో ఫ్రెష్ స్టాక్ ఉంది, రిఫ్రిజిరేటర్ ఉంది అండ్ దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా కూడా మంచిగా ఉంది. సో మీరు పే చేయాల్సిన లోన్ పెండింగ్ లో ఉంది, అదేవిధంగా సప్లయర్ కూడా పేమెంట్ అనేది పెండింగ్ లో ఉంది. సో ఇప్పుడు మనం మీ యొక్క నెట్వర్క్ ఎంతో తెలుసుకుందామా? మీ యొక్క లయబిలిటీస్ అండ్ అసెట్స్. లయబిలిటీస్ అంటే లోన్స్, అసెట్స్ అంటే మిగిలినటువంటి రిఫ్రిజిరేటర్ కావచ్చు, మీ యొక్క ఫ్రెష్ స్టాక్ కావచ్చు, వీటిని కలిపి మైనస్ మీ దగ్గర ఎంతైతే అమౌంట్ మిగిలిందో దాన్ని కనుక తీసినట్లయితే సో మిగిలిన డబ్బులే మీ యొక్క నెట్వర్క్. దీన్ని ఓనర్స్ ఈక్విటీ ఆర్ షేర్ హోల్డర్స్ ఈక్విటీ అని చెప్పి అంటారు. నెట్వర్క్ అంటే మీకు ట్రూ బిజినెస్ ఫైనాన్షియల్స్ అన్నమాట. సో దీన్ని రిప్రజెంట్ చేసేదే నెట్వర్క్. సో ఇది ఎందుకు ఉపయోగము అంటే నెంబర్ 1 వచ్చేసి మీకు కంపెనీ మంచిగా నడుస్తుందా లేదా. నెంబర్ 2 పాజిటివ్ నెట్వర్క్ ఇస్ ఈక్వల్స్ టు ఏ హెల్దీ బిజినెస్. నెంబర్ 3 ఒకవేళ నెట్వర్క్ అనేది డెట్స్ లో గనుక ఉన్నట్లయితే మీకు కంపెనీ సరిగ్గా లేదు అని చెప్పి అర్థం. సో ఒకవేళ మంచిగా ఉన్నట్లయితే మీకు బ్యాంక్ నుంచి లోన్స్ కూడా రావడం జరుగుతుంది. అసలు నెట్వర్క్ అనే టర్మ్ ని ఎవరు కనిపెట్టారు అంటే ఇది 14th centuries లోనే దీన్ని ఉపయోగించడం జరిగింది. సో లూకా పాస్క్యూల్ అని చెప్పి ఒక అతను ఇటాలియన్ మ్యాథమెటిషియన్ అట్ ది సేమ్ టైమ్ ఫాదర్ ఆఫ్ అకౌంటింగ్. తను 1494 యొక్క టర్మ్ ని తీసుకురావడం జరిగింది. దీన్ని ఇనిషియల్ గా మిడివల్ ఇటలీలో వాడడం జరిగింది. ఆ తర్వాత మోడర్న్ ఇండస్ట్రీలో కూడా తీసుకురావడం జరిగింది అనమాట. సో ప్రస్తుతం కూడా అందరూ వాడుతూ ఉన్నారు ఈ యొక్క నెట్వర్క్ అనే టర్మ్ ని. సో దీనికి సంబంధించినటువంటి క్యాలిక్యులేషన్స్ అన్ని కూడా. సో నెట్వర్క్ ఇస్ ఈక్వల్స్ టు లయబిలిటీస్ ప్లస్ అసెట్స్. ఫస్ట్ గా మిడివల్ ఇటలీ తర్వాత దీన్ని యూజ్ చేస్తుంది ఎక్కడంటే ఫైనాన్సెస్, ఆ తర్వాత బ్యాంకింగ్ సెక్టర్ లో దీన్ని వాడడం జరిగింది. సో నెట్వర్క్ అంటే మనం ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు? స్మాల్ స్కేల్ బిజినెస్, లార్జ్ స్కేల్ బిజినెస్, స్టార్ట్అప్స్, వీటన్నిటిలో కూడా యూజ్ చేయొచ్చు. అయితే ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ బిజినెస్ లో ఎలా యూజ్ చేయొచ్చు అంటే షాప్స్, సెలూన్స్ అండ్ రెస్టారెంట్ లో దీన్ని వాడచ్చు. లార్జ్ కార్పొరేషన్స్ లో టు ట్రాక్ ఫైనాన్షియల్ హెల్త్. ఇక నెంబర్ 3 వచ్చేసి స్టార్ట్అప్స్ లో ఫండ్ రైజింగ్ కి అండ్ వాల్యుయేషన్ కి దీన్ని వాడుకోవచ్చు. దీన్ని మనం ఎఫెక్టివ్ గా ఎలా యూజ్ చేయాలంటే ఇంక్రీజింగ్ ఆఫ్ అసెట్స్ అట్ ది సేమ్ టైం రెడ్యూస్ లయబిలిటీస్. సో రెగ్యులర్ గా మీరు కనుక ట్రాక్ చేసుకున్నట్లయితే మీ యొక్క నెట్వర్క్ ని మీరు గ్రో చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వెజిటబుల్ షాప్ రన్ చేస్తున్నారు. అందులో మీకు 5 lakhs వర్త్ ఆఫ్ వెజిటబుల్స్ ఉన్నాయి. అట్ ది సేమ్ టైం 2 lakhs ఇన్ షాప్ ఫర్నిచర్ అండ్ వేయింగ్ మిషన్స్ కనుక ఉన్నట్లయితే అండ్ 3 lakhs డెలివరీ వ్యాన్ ఉన్నట్లయితే మీ యొక్క టోటల్ అసెట్స్ వచ్చేసి 10 లక్షల రూపాయలు. ఓకే, ఇప్పుడు లయబిలిటీస్ చూద్దాం. సో మీకు దాని మీద 3 లక్షల రూపాయల వరకు లోన్ పెండింగ్ అనేది ఉంది. 2 లక్షల రూపాయలు సప్లయర్ క్రెడిట్ కూడా ఉంది. ఆ తర్వాత టోటల్ లయబిలిటీస్ వచ్చేసి 5 lakh rupees అనమాట. ఇప్పుడు మీ యొక్క టోటల్ నెట్వర్క్ ఎంత అంటే 10 లక్షలు మైనస్ 5 లక్షలు ఇస్ ఈక్వల్స్ టు టోటల్ మీకు 5 లక్షలు మీ యొక్క నెట్వర్క్ అనమాట. సో ఈ విధంగా మీ యొక్క ఆ 5 లక్షల రూపాయలు అనేది మీ యొక్క రియల్ బిజినెస్ వాల్యూ. ఈ విధంగా మీరు చేసేటువంటి ప్రతి బిజినెస్ లో మీ యొక్క నెట్వర్క్ ని క్యాలిక్యులేట్ చేసుకోండి. మీ బిజినెస్ ని ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఫాలో us.